సో ఇక్కడ మనము ఒక విషయాన్ని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. మన కాంపిటీషన్ ఏఐ మోడల్తో కాదు, ఆ ఏఐని మనకంటే ఫాస్ట్గా, మనకంటే మెరుగ్గా వాడే ఇంకొక మనిషితో. యంత్రంతో సులభంగా భర్తీ చేయలేని మనిషిగా మారడమే మన ముందున్న ఏకైక టార్గెట్. మరి అది ఎలా సాధించాలి? అదే మన సెక్షన్ 4 ఏఐ పవర్ యూజర్గా మారడం. సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఈ కొత్త ల్యాండ్స్కేప్లో గెలవాలంటే ఇదిగో ఇక్కడ మనకొక పక్కా 3 స్టెప్ గేమ్ ప్లాన్ ఉంది. స్టెప్ 1, మనలో సహజంగా ఉండే మానవ నైపుణ్యాలను అంటే క్రియేటివిటీ, లీడర్షిప్ లాంటి వాటిని డబుల్ చేయాలి. స్టెప్ 2, ఏఐ టూల్స్ వాడటంలో పవర్ యూజర్గా మారాలి. అండ్ స్టెప్ 3, మన కెరీర్లను ఒక ప్రాడక్ట్లా ట్రీట్ చేయాలి. ఒకసారి ఈ టేబుల్ని చూడండి. వర్క్ని ఎలా స్మార్ట్గా డివైడ్ చేసుకోవచ్చో స్పష్టంగా తెలుస్తోంది. ఒక కోడర్ ఉన్నాడనుకోండి, బేసిక్ కోడింగ్, టెస్టింగ్ అంతా ఏఐతో చేయించేసి తను మెయిన్ ఆర్కిటెక్చర్ పైన ఫోకస్ చేయొచ్చు. అలాగే ఒక టీచర్ అసైన్మెంట్స్ తయారు చేయడం ఏఐకి వదిలేసి ఆ టైంలో స్టూడెంట్స్కి డైరెక్ట్గా మెంటర్ చేయొచ్చు. మన వారంవారీ పనులలో 50% రొటీన్ పనులను ఏఐకిచ్చేస్తే మనకు అద్భుతమైన సమయం ఆదా అవుతుంది కదా.